హాయ్ వ్యూవర్స్. బాహుబలి హీరో, కేజీఎఫ్ డైరెక్టర్ కలిస్తే కల్లోలమే. ప్రస్తుతం ఇండియన్ బాక్స్ ఆఫీస్ లో అదే జరుగుతోంది. ఈ ఇద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన సలార్ ఈ రోజే భారీ హైప్ తో రిలీజ్ అయింది. చాలా కాలం తర్వాత మాస్ అవతార్ లో కనబడ్డ ప్రభాస్ హిట్ కొట్టాడా లేక కుంభస్థలాన్నే కొట్టాడా? కథ విషయానికొస్తే కాన్సార్ అనే సామ్రాజ్యం చుట్టూ తిరిగే కథ ఇది. ఆ రాజ్యానికి రాజు కుర్చీ కోసం ఎన్నో కుట్రలు కుతంత్రాలు జరుగుతుంటాయి. ఇందులో భాగంగా కన్సార్ రాజు అయిన జగపతి బాబు కొడుకు పృథ్వీరాజుని చంపాలని పన్నాగాలు పన్నుతారు. మిగతా వాళ్ళంతా సైన్యాన్ని సిద్ధం చేసుకుంటుంటే పృథ్వీరాజ్ మాత్రం తన చిన్ననాటి స్నేహితుడు ప్రభాస్ ని పిలుస్తాడు. మరి ఒక్కడు అంతమంది సైన్యాన్ని ఎలా ఎదుర్కొన్నాడు? అప్పటిదాకా ప్రభాస్ ఎందుకు అజ్ఞాతంలో ఉండాల్సి వచ్చింది? తన లైఫ్ లో శృతి హాసన్ ఎలా ఎంటర్ అయింది? ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఎలివేషన్స్ అండ్ ఎమోషన్స్ తో కథని వేగంగా పరుగులు పెట్టిస్తాడు. సలార్ లో కూడా అదే ట్రై చేశాడు. సినిమాలో కాన్సార్ అనే ఒక కల్పిత ప్రాంతాన్ని సృష్టించి దాని చుట్టూ అల్లిన కథనం, సృష్టించిన పాత్రలు అబ్బురపరుస్తాయి. హీరో ఫ్రెండ్ తో చిన్ననాటి స్నేహాన్ని చూపిస్తూ స్టోరీ మొదలై మెల్లగా క్యారెక్టర్స్ పరిచయం అవుతూ కథ ముందుకు సాగుతుంది. కాన్సార్ బ్యాక్ డ్రాప్ చాలా ఆసక్తికరంగా ఉంటూ ప్రభాస్ ఎంట్రీతో ఒక్కసారిగా రాసి స్క్రీన్ ప్లే స్టార్ట్ అయి ఇంటర్వెల్ కి అరగంట ముందు నుండి ఇంటర్వెల్ బ్లాక్ దాకా మెంటల్ మాస్ కొనసాగుతుంది. అసలు ఈ సీక్వెన్స్ కి జనాలు కుర్చీలో కూర్చోవడం చాలా కష్టం. సెకండ్ హాఫ్ కి సరైన డ్రామా సిద్ధం చేస్తుంది సాలిడ్ ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ అంతా కాన్సార్ చుట్టూ తిరుగుతూ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్, కుర్చీ కథ కాస్త కన్ఫ్యూజింగ్ గా ఉండి అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. దాంతో లాగ్ అనిపిస్తుంది మూవీ. అయితే మధ్యలో యాక్షన్ ఎపిసోడ్స్ హై ఇస్తాయి. క్లైమాక్స్ ఎపిసోడ్ అయితే అవుట్ స్టాండింగ్. సలార్ 2 కి పర్ఫెక్ట్ స్టేజ్ సెట్ చేసింది క్లైమాక్స్. ప్రశాంత్ నీల్ ఈసారి డ్రామా విషయంలో కాస్త వెనుకబడ్డ ఎలివేషన్స్ కుమ్మేశాడు. ఛత్రపతి ఇంటర్వెల్ సీన్స్ లాంటివి ఇందులో 2 ఉన్నాయి. అలానే హెయిర్ రైజింగ్ మూమెంట్స్ 5-6 ఉన్నాయి. ప్రభాస్ ని ఇంత పవర్ఫుల్ గా రాజమౌళి తర్వాత వాడుకున్న డైరెక్టర్ నీల్ మాత్రమే. కేవలం యాక్షన్ ఎపిసోడ్స్ కోసమైనా సినిమాని 2-3 సార్లు చూడొచ్చు. అయితే బీజిఎం ఈసారి అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఏదో సోసోగా ఉంది. డిఓపి వర్క్ ఎక్సలెంట్. లొకేషన్స్, విజువల్స్ కళ్ళు చెదిరిపోయాయి. ప్రొడక్షన్ వాల్యూస్ హై స్టాండర్డ్స్ లో ఉన్నాయి. ప్రభాస్ తన నడక, స్టైల్, కటౌట్ తో రఫాడించాడు. ఎలివేషన్ సీన్స్ లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ఇది కదరా మాకు కావాల్సింది అని ప్రభాస్ ఫ్యాన్స్ ఊగిపోయేలా చేశారు. పృథ్వీరాజ్ పాత్ర ఆకట్టుకుంటే శృతి హాసన్ జస్ట్ అలా ఉందంతే. అయితే కథలో ఆమెది కీలక పాత్ర. ఈశ్వరీరావు, జగపతి బాబు, బాబీ సింహ అందరూ తమ పాత్రల్లో జీవించారు. ప్రభాస్ స్టైల్, యాక్షన్ ఎపిసోడ్స్, స్టోరీ బ్యాక్ డ్రాప్, ఎలివేషన్స్ ప్లస్ పాయింట్స్ కాగా సెకండ్ హాఫ్ లో లాగ్, ఎమోషన్స్ పెద్దగా వర్కౌట్ అవ్వకపోవడం మైనస్ పాయింట్స్. సలార్ బ్లాక్ బస్టర్ కావడం ఖాయం. అది ఈ రేంజ్ అనేది ఫ్యాన్స్ డిసైడ్ చేస్తారు. ఖచ్చితంగా సిల్వర్ స్క్రీన్ మీద ఎక్స్పీరియన్స్ చేయాల్సిన విజువల్ ఫీస్ట్ సలార్. ఫైనల్లీ మా ఎస్ఎస్ మీడియా రేటింగ్ 3.5 out of 5.